అంతన్నాడు ఇంతన్నాడే పాట తెలుసా? తెలియకపోతే ఏ రేషన్ బండి దగ్గరకైనా వెళ్ళండి. 5 ఏళ్లుగా ప్రతి లబ్ధిదారుడు జగన్ను తలుచుకుంటూ ఆ పాటే పాడుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉండగా కిరాణా కొట్లోని సరుకుల లిస్ట్ అంతా చదివిన జగన్ అధికారంలోకి వచ్చాక రేషన్ జాబితా నుంచి బియ్యం మినహా మిగతావన్నీ మాయం చేశారు. సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫాలు ఎగ్గొట్టి పేదలకు పండుగ సంతోషాన్ని దూరం చేశారు. రివర్స్ లో పౌర సరఫరాల శాఖను 35,000 కోట్ల అప్పుల్లోకి నెట్టి వైకాపా రేషన్ దొంగల్ని మేపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక మునుపు రేషన్ షాప్ లో మనకి ఏమేమి దొరికేటివి? బియ్యం దొరికేదా? చక్కెర దొరికేదా? కందిపప్పు దొరికేదా? పామాయిల్ దొరికేదా? గోధుమ పిండి దొరికేదా? గోధుమలు దొరికేటివా? కారం పప్పు దొరికేదా? పసుపు దొరికేదా? ఉప్పు దొరికేదా? చింతపండు దొరికేదా? కిరోసిన్ దొరికేదా? ఇవన్నీ కూడా నీట్ గా ప్యాక్ చేసి 185 రూపాయలకే ఇచ్చేవాళ్ళే కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు రేషన్ షాపుకు పోతే బియ్యం తప్ప మీకు ఏమైనా దొరుకుతా ఉందా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా ఇలా రెడీ చేసి ఇలా 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 సిద్ధం సభల్లో జగన్ ఇదే ప్రశ్నలు ఇప్పుడు అడగగలరా? కానీ జగన్ను జనం అడుగుతున్నారు. ఆనాడు ఏవేవో ఆశలు కల్పించి ఇప్పుడు రేషన్ దుకాణాల్లో కనీసం కిలో కందిపప్పు ఇచ్చే దిక్కులేదని మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళేటప్పుడు పంచదార, తర్వాత గోధుమలు, బియ్యము, ఆయిల్ ప్యాకెట్ 185 రూపాయలకి సరుకులు ఇచ్చేవారు. లైన్లో లేకుండా ఎప్పుడు వెళ్తే అప్పుడు ఇచ్చేవారు. లైన్లోకి వెళ్ళి తంబేసిన తర్వాత ఒక బియ్యమే ఉన్నాయని చెప్తున్నారు. పప్పు అడిగితే పప్పు ఒక టైంలో ఉన్నాయని చెప్తున్నారు, ఒక టైంలో లేవని చెప్తున్నారు. వేసవి కాలంలో ఏదో పేదలందరూ కూడా ఏదో ఒక అంబలి చేసుకుందామని చెప్పి అంబలి సంబంధించిన దినుసులు అడగదామని అంటే దానికి బియ్యంలో 1 కేజీ తగ్గించి 11 రూపాయలు ఇస్తేనే మనకి అవి కూడా ఇస్తున్నారు. కొన్ని చోట్ల అవి కూడా ఇవ్వట్లేదు. జగన్ ఏలుబడిలో రేషన్ అంటే ప్రజలకు మిగిలింది బియ్యమే. అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికి కొంత జోడించి పంపిణీ చేస్తున్నారు. మొత్తం భరాయించడం అయితే బహుశా బియ్యం పంపిణీని ఎత్తేసేవారేమో. సన్న బియ్యం పంపిణీ హామీకి ఎప్పుడో నీళ్లొదిలేశారు. అరకొరగా ఇచ్చే కందిపప్పు, పంచదార రేట్లు పెంచేశారు. 2019 వరకు రాష్ట్రంలో కార్డుకు 2 కిలోల చొప్పున కందిపప్పు, కిలో గోధుమ పిండి, ఉప్పు, రాగులు, జొన్నలు పంపిణీ చేసినట్లు ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. జగన్ వచ్చాక రేటు పెంచి కోటా తగ్గించారు. కందిపప్పు ఒక్కో కార్డుకు కిలో చొప్పునే ఇస్తామని తేల్చేశారు. 2020 జూన్ నుంచి రాయితీపై ఇచ్చే కందిపప్పు ధరను 67.5% పెంచారు. తెదేపా హయాంలో కార్డుదారులకు 2 కిలోల కందిపప్పు 80 రూపాయలకే లభించగా జగన్ ఏలుబడిలో కిలో కందిపప్పే 67 రూపాయలకమ్మారు. ఇక పంచదార ధరను కిలో 17 రూపాయలు చేశారు. తెలుగుదేశం హయాంతో పోలిస్తే పంచదారపై 70% రేటు పెంచారు. రాగులు, జొన్నల పంపిణీని ఎత్తేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు రాయలసీమ జిల్లాలో ప్రారంభించి ఇప్పుడు మళ్లీ మంగళం పాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి గోధుమ పిండి పంపిణీ ప్రారంభించి దానికి ముగింపు పలికారు. ఇక తెదేపా హయాంలో ఏటా 1,30,00,000 కుటుంబాలకు అందించిన పండుగ కానుకలు ఎగ్గొట్టి పేదల్ని పండుగలకు పస్తులు పెట్టారు జగన్. రంజాన్ తోఫా మొత్తం వచ్చేది, బెల్లం కాడి నుంచి మొత్తం వచ్చేది, బెల్లం, సబ్బు బియ్యం, రేషన్ మొత్తం వచ్చేది. ఇప్పుడు మాకేం రావట్లేదండి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు 10 మంది కలిస్తేనే అక్కడ ఆ బండి ఆగిద్ది. లేకపోతే ఒకళ్ళు ఉన్నా కూడా రేపు వస్తాంలమ్మా అని వెళ్తారు. అదే బాగుందండి మాకు తోఫాని వచ్చేది. ఇప్పుడు ఒక పండగ ఖర్చు అంటే ఆ ఖర్చు అంటే ఆగిపోయేది కదా, మా సొంతగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక 500 అంటే మాలాంటి వాళ్ళ పేదోళ్ళకి ఉన్నట్టు కదండి. పండగ చేయాలన్నా చాలా కష్టంగా ఉంది. అంతకుముందు 5 ఏళ్ళలో ఆ రంజాన్ తోఫా సరుకులు అందగా కొద్దిగా డబ్బులు లేకపోయినా సంతోషంగా పండగ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రంజాన్ తోఫా లేక చాలా ఇబ్బందిగానే జరుగుతుంది. రేషన్ పంపిణీపై జగన్ 5 ఏళ్లలో ఎన్నోసార్లు నాలుక మడతేశారు. సన్న బియ్యం హామీని సర్దేశారు. ఆ తర్వాత నాణ్యమైన బియ్యాన్ని 5-10 కిలోల సంచుల్లో నింపి ఇస్తామంటూ యంత్రాలు, సంచుల తయారీకి 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఆ తర్వాత వాటిని మూలన పడేశారు. గడప వద్దకే రేషన్ పేరుతో 9,260 వాహనాలు కొన్నారు. వాటి నిర్వహణకు ఏడాదికి 250 కోట్ల రూపాయల చొప్పున 1000 కోట్లు ఖర్చు చేశారు. ఆ వాహనాలు లబ్ధిదారుల నిరీక్షణకు పరీక్ష పెడుతున్నాయి. కొన్ని మూలకు చేరడంతో అక్కడ మళ్లీ డీలర్లే దిక్కయ్యారు. తోఫా వస్తే చాలు మనకి పండగ చేసుకునేవాళ్ళం. సో ఇప్పుడు మనకు అవన్నీ అందట్లేదు. ఇంత ముందంటే మనం హ్యాపీగా వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏమైనా పెట్రోల్ వేస్ట్ కానీ, వాళ్ళకి ఉద్యోగాల డబ్బులు కానీ వాళ్ళకి ఇచ్చినట్టు ఏదో బాగాలేదండి. మనం వెళ్ళి తీసుకుంటేనే డీలర్ దగ్గర బాగుంది. తోఫా రంజాన్ పండుగకి ఇచ్చేవాళ్ళు,
సంక్రాంతి పండుగకి ఇచ్చేవాళ్ళు, క్రిస్టమస్ పండుగ కూడా ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, మనకు కూడా కలిపి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అసలు ఏమి లేదు, పూర్తిగా ఎత్తేసారు. అది మనం ఎంతమంది తెచ్చుకునే వాళ్ళం పోయి ఖాళీగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ తీసుకోవటం ఆ రోజు వచ్చిన రోజు. ఉపయోగం లేదు, ఖర్చు తప్పితే ఏం లేదు, అది మన మీద పడుతుంది కదా ఖర్చు. వాహనాల్లో రేషన్ బియ్యం పంపిణీని వైకాపా ప్రజాప్రతినిధులు అక్రమ రవాణాకు అనుకూలంగా మార్చుకుని కోట్లకు పడగలెత్తితే పౌర సరఫరాల సంస్థేమో 35,000 కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయింది. విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేసే పెద్దలకే పౌర సరఫరాల సంస్థలో కీలక పదవులు కట్టబెట్టారు. కొందరైతే అమాత్యులకేకంగా రాజభవనాలే కట్టించిచ్చారు. కిలో కందిపప్పు మార్కెట్లో 80 రూపాయలున్నప్పుడు పౌర సరఫరాల శాఖ ద్వారా ఏకంగా కిలో 118 రూపాయలు కొనుగోలు చేసినా ఎలాంటి విచారణ జరపలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పామలిన్ సరఫరా టెండర్ ఆమోదించి రేట్లు తగ్గాక అధిక ధరలకు కొనుగోలు చేశారు. పామాయిల్ ధర లీటర్ 95 రూపాయలుగా ఉన్నప్పుడు 113 రూపాయల వంతున చెల్లించడం వల్ల 80 కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నట్లు అంచనా. ఇంతకుముందు స్క్వాడ్ అని ఇదని ఉండేది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు బండి తీసుకొచ్చి 10 కేజీలు 20 కేజీలు 30 కేజీలు డైరెక్ట్ డబ్బులు ఇచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. వాళ్ళ మీద ఇది లేదు, నిఘా లేదు, ఏం లేదు, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు ఉంది. ఓపెన్గా, ఎంత ఓపెన్గా అంటే అంత ఓపెన్గా ఎక్కడైతే వెళ్ళొచ్చు బండి ఫ్రీ హ్యాండ్గా అక్కడ అమ్ముకొని వెళ్ళేటట్టు లైసెన్స్ ఇచ్చినట్టు ఉంది. జగన్ సర్కారు లైసెన్స్ ఇచ్చినట్టు ఉంది. రాష్ట్రంలో దాదాపు 50 లక్షలకు పైగా రేషన్ కార్డులపై కత్తి వేలాడుతోంది. రాష్ట్రంలో మొత్తం 1,48,00,000 రేషన్ కార్డులుంటే సుమారు 1,00,00,000 కార్డులకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నెల నెలా కేంద్ర ప్రభుత్వమే 1,54,148 టన్నుల బియ్యం కేటాయిస్తుంది. ఇక రాష్ట్రం భరిస్తోంది 77,000 టన్నులే. ఆ ఖర్చు భరించడం మా వల్ల కాదని కేంద్ర ప్రభుత్వమే బియ్యం కేటాయించాలని వైకాపా ప్రభుత్వం లేఖ రాసింది. ఒకవేళ కేంద్రం ఇవ్వకపోతే 50 లక్షల కార్డులపై కత్తి వేలాడుతున్నట్లే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ రాబోయే రోజుల్లో ఆ కార్డుల్ని పక్కన పెట్టేస్తే పేదలు మార్కెట్లో కిలో బియ్యం 60 నుంచి 70 రూపాయల చొప్పున కొనుక్కోవాల్సిందే.